నమస్తే అన్న. మీకు నమస్తే అన్న, నా పేరు చంద్రశేఖర్ అన్న. నిజామాబాద్ లోకల్ అవునా, నిజామాబాద్ లోకల్ కంటేశ్వర్. నేను విరించి హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ అన్న ఫ్రమ్ హైదరాబాద్ బంజారా హిల్స్. ఎట్లా ఉంది ఇక్కడ నిజామాబాద్ డెవలప్మెంట్ కానీ? నిజామాబాద్ డెవలప్మెంట్ అంటే మీకు కనిపిస్తూనే ఉందన్న. ట్రాఫిక్స్ కానీ అక్కడ ఉన్నా కానీ అండర్ డ్రైనేజ్ డెవలప్ అన్నారు కానీ అంతేం లేదు అన్న. ఒకటే అన్న, ఇప్పుడు ప్రస్తుతం నిరుద్యోగ వృద్ధి అనేది ఎక్కువ ఉన్నది అంటున్నారు. కేసీఆర్ సార్ అంటున్నారు నిరుద్యోగం ఎక్కడ ఉంది, నిరుద్యోగం ఎక్కడ ఉందని. ఒక్కసారి అన్న మీకు ఇక్కడ రోడ్డు పైన నిరుద్యోగాలు మన కాలేజ్ చేసిన వాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు, ఏ ఎక్కువ అనిపిస్తున్నారు? అన్ఎంప్లాయ్ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. చదువుకునేదేమో చాలామంది, వాళ్ళకి అసలు ఉద్యోగాలు వస్తలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని మేము ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్, రైతు బంధు చూపించమని చెప్పండి అన్న. చూపించమని చెప్పండి అన్న, చూపించమని చెప్పండి. ఏడిచ్చారు చలో ఆడికే పోయి మాట్లాడదాం. డబుల్ బెడ్రూమ్ దగ్గర పోయి మాట్లాడదామన్నా. ఎవరు ఎంతమంది ఉంటున్నారు అక్కడ, వాళ్ళు ఏ విధంగా కట్టినారు, కింద బేస్మెంట్ ఎట్లుంది, కింద కంకర పోసిర్రు ఏం పోసిర్రు అన్న. వచ్చే అవకాశం ఉందన్న ఇక్కడ లోకల్ ఇప్పుడు ప్రస్తుతానికి అన్న? ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవకాశం ఇవ్వాలన్నా. ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. బీగల గణేష్ మన ఈయన సూర్యనారాయణకి అవకాశం, సూర్యనారాయణకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. 100% అన్న. హిందువులు అయి ఉండి సపోర్ట్ చేసుకోవాలన్నా, బీజేపీకి సపోర్ట్ చేసుకోవాలా. ఎందుకంటే నిరుద్యోగ వృద్ధి అనేది మన దేశంలో చాలా ఉందన్న. ప్రతి ఒక్కడు వచ్చేసి మేము అందుబాటులో దగ్గరలో ఉన్న కామారెడ్డి జిల్లా నుండి కేసీఆర్ గారి కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఎట్లా ఉంటుంది అన్న? గజ్వేల్లో తోక ముడిచిండు, కామారెడ్డికి వస్తుండన్న. కామారెడ్డి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పండి, ఆ విధంగా బుద్ధి చెప్తారన్న. నేను కూడా కామారెడ్డిలో వరకు వేసి టోటల్ ఉన్నదన్న. వెంకటరమణారెడ్డి మామూలు క్యాండిడేట్ కాదు, ఆయన తక్కువ అంచనా వేసుకుంటారు అన్న. ఒకటే ఎగ్జాంపుల్ అన్న, గజ్వేల్ నుంచి వచ్చే బస్సు గజ్వేల్కే పోతుంది, కొడంగల్ నుంచి వచ్చే బస్సు కొడంగల్కే పోతుంది. కామారెడ్డి బస్సు లోకల్ సార్, కామారెడ్డి డిపోకే పరిమితం అయితే తప్ప కామారెడ్డి నుంచి వేరే దానికి పోవడానికి అవకాశమే లేదు. గజ్వేల్ నుంచి రాష్ట్రంలో ఎలా ఉంటుంది ప్రభావం? మరి రాష్ట్రంలో ఈసారి సీఎం మూడోసారి నేనే అంటున్నారు కేసీఆర్ గారు, దానికి ఏమంటారు? ప్రజల మీద ఉందన్న అది. ఎందుకంటే కొందరన్న ఇప్పుడు మన ముసలి వాళ్ళకి ఏం చెప్పలేం. నాకు నిరుద్యోగ బుద్ధి ఇస్తుంది, నాకు ఏది పింఛన్ ఇస్తున్నాడు అంటున్నారు. కానీ అరే నీ కొడుకు ఉద్యోగం ఇస్తున్నా, ఫస్ట్ అది ఆలోచించు. నీ కొడుకు ఉద్యోగం ఇస్తున్నా, నీకు ఇచ్చే 3-4 వేల పింఛన్ గురించి ఇట్లా స్టేట్లో ఎవరు అంత పోటీదారుడు కేసీఆర్కి, ఎవరు కొట్టేవాడు ఎవరు మీ అంచనా ప్రకారం? స్టేట్లో అంటేనే బీజేపీకి 100% ఉందన్న. సీట్లు ఇన్ని వస్తాయి అన్నీ వస్తాయని నేను చెప్పలేను, బట్ తగ్గ ఫర్ అంటే బీజేపీ అన్న. కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇచ్చినామన్నా, టీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చాడు, బీఆర్ఎస్ చేసిండు. మన ఎడిపోతా అని చెప్పి బీఆర్ఎస్ చేసిన మనకు తెలియదు, అది చేసిండు. మరి ఒక్కసారి బీజేపీకి చాయిస్ చూద్దామన్నా. మీకు అదనంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణలో. అవునన్నా, పవన్ కళ్యాణ్ సార్ మద్దతు ఇస్తున్నారు, అటు ఆంధ్రాలో ఇస్తున్నారు. అన్న నిరుద్యోగులు పవన్ కళ్యాణ్ ఇస్తున్నా. ఒక్కసారి ఆయన స్పీచ్ ఒకసారి వినండి అన్న. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏ పద్ధతిగా మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, మన యువత మొత్తం ఒకసారి ఆలోచించాలన్న. యువత గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మన ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నారన్న. మద్దతు ఇస్తున్నారు అంటే కొందరు ఉన్నారు, ఆయన ప్యాకేజ్ స్టార్ని వేసారు. మరి మీరేందో ప్యాకేజ్ స్టార్లు కాదా, మరి మీరు చేసింది ఏంది? మీరు కూడా నటనకయ్యే ఇక్కడికి వచ్చిర్రు, నటనకించేట్టు పోయిర్రు. మరి ఆయనను యువత గురించి మాట్లాడాను, మీరు ప్యాకేజ్ స్టార్ చేసిర్రు. మీరు వస్తున్నారు, మన బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు మస్తు మంది వస్తారు. మస్తు మంది ఎట్లా వస్తారు మాకు తెలియదా? పబ్లిక్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదా? కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా అన్న? థర్డ్ రోజు తెలుస్తుంది. రిజల్ట్ రోజు ఒక్కొక్కరు ఇంతమంది వచ్చిర్రు, మరి మన రిజల్ట్ ఏమైందని చెప్పి వాళ్ళకి ఆ రోజు దెబ్బ తిరిగేదన్న. ఒకటన్నా, కేసీఆర్ కామెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు, తోక ముడుచుకొని మళ్ళీ గజ్జలకి ఓడు 100% ఫిదా అన్న. ఒకటే చెప్తాన్నా, కేసీఆర్ ఎడ భయపడుతున్నాడు అనేది. చలో గజ్వేల్ పిలుపుకి రమణారెడ్డి ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసి బిచ్చుకొంద పోలీస్ స్టేషన్లో అతను వండి పెట్టారన్న రమణారెడ్డిని. పోతే ఏమవుతుంది? నువ్వు డెవలప్ చేసిందే కదా గజ్వేల్, నీ డెవలప్ గురించి చెప్తాను పోతున్నామో. మరి అక్కడ లొసుగులు ఉన్నాయి కాబట్టి కదా. నువ్వు ఎంత మెజార్టీతో వస్తా అనుకుంటున్నారు బీజేపీ స్టేట్లో అన్న? స్టేట్ ఎన్ని సీట్లు వస్తాయి? లాస్ట్ టైం కంటే ఈసారి పుంజుకుంటాను బీజేపీ అంటే అన్న. ఒకటే అన్న, నా తరపు నుంచి మీ మీడియా సోదరుల తరపు నుంచి ఒకటే అన్న, యువత మేలుకోండి, యువత ఆలోచించండి, ఎవరికి వేస్తున్నామో ఏందని ఆలోచించండి. 5 సంవత్సరాల పాలన మీ చేతిలో ఉన్నది. అనవసరంగా మీ ఉద్యోగాలను మీరు దూరం చేసుకోకండి. వాళ్ళు చెప్తున్నది ఏమి చేసింది లేదు. యువత మీరు మీ ఇంట్లో మీరు చెప్పిన మీ అమ్మ నాన్న మీ మాటినారండి. యువత మీకు ఉద్యోగాలు రావాలంటే 100% యువత మేలుకొని 100% మీరు ఓట్లు అనేది ఏ వరకు వేయాలో ఆలోచించుకొని వేసుకోండి. మళ్ళీ మేము గదే వేస్తాము, గదే గొర్రెలు పెంచుకుంటాము, బర్రెలు పెంచుకుంటాము అంటే ఈ ప్రభుత్వానికి వేయండి. ఉద్యోగాలు అంటే బీజేపీకి వేయండి. జై హింద్. నమస్తే సార్. నా పేరు అఫ్రోజ్ అండి. ఇక్కడ లోకల్ అండి, నిజామాబాద్ రూరల్. ఎలా ఉంది డెవలప్మెంట్ అయితే ఏం లేదండి. ఇక్కడ కేవలం మాటలు చెప్పి దోచుకున్నాడు తప్పిస్తే ఇంకేం లేదు. ఇక్కడ నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి
మమ్మల్ని అందరినీ కూడా యువతని నట్టేయటం ఉంచిండు కేసీఆర్. ఈసారి మాత్రం చేంజ్ కోరుకుంటున్నాం. ఎవరున్నారు రూరల్లో మరి పోటీ? రూరల్లో దినేష్ కులాచారి గారు ఉన్నారు. సో ఆయనను మాత్రం గెలిపించుడు పక్కా. ఎందుకు అది ఎందుకు ఇప్పుడు ఒకటి చెప్తా సార్, నేను ఉస్మానియా నుంచి నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన. ఉద్యోగాలు వస్తాయని అప్పటికెళ్ళి చూస్తున్నా, కానీ ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వేసినా కానీ దాని రిజల్ట్, ఎగ్జామ్ రాసిన రిజల్ట్ ఇయ్యరు. గ్రూప్ 1 రాసిన, 2 సార్లు గ్రూప్ 1 రాసిన. ఇప్పటిదాకా గ్రూప్ 1 రాసిన 2 సార్లు క్యాన్సిల్ చేసిండు. అంటే మేము ఎట్లా కనిపిస్తున్నాం కేసీఆర్కి? ఫస్ట్ టీఎస్పీ ప్రక్షాళన, మళ్ళీ మొన్న ఏమంటాడు కేటీఆర్ ప్రక్షాళన చేస్తా అంటే చెప్తాడు. అంటే మేము ఎదవాళ్ళ లెక్క కనిపిస్తున్నామా? ఈసారి ఏందో మా యువత యొక్క తడాకా మేము చూపిస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ని గద్దె దింపి ఇంటికి పంపిస్తాం. ఇక్కడ మూడోసారి నేనే సీఎం అంటున్నాడు. పక్కన బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అలయన్స్ అయింది. దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మూడోసారి సీఎం అంటుండగా క్వార్టర్ వేసి చెప్పినట్టున్నాడు. సో క్వార్టర్ ద్వారా అని చెప్తాను నేనైతే. పోటీ ఎక్కువ ఉంటుంది, బీజేపీ బీఆర్ఎస్ పోటీ ఎక్కువ ఉంటుందా? కాంగ్రెస్తో బీఆర్ఎస్ ఇక పోటీ ఏముండదు. వార్ వన్ సైడ్. బీజేపీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. వార్ వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ. బీజేపీ పక్కా గెలుస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా బీసీ సీఎం అవుతాడు. బీసీలు అందరం కూడా, సబ్బండ వర్గాలందరం కూడా ఈసారి బీజేపీ కోటేసి మా సీఎం అభ్యర్థి బీసీని తెప్పించుకుంటాం. ఎట్లా ఇక్కడ మంచిగా ఉన్నదా? పింఛన్ ఇస్తున్నారా మీకు? రాకజీ. ఏ ఊరు మీది? ఏ ఊరు? మాది మహారాష్ట్ర. కేసీఆర్ ఎట్లున్నది? కేసీఆర్ బాగుంది, బాగుంది. కానీ ముసలి మనిషికి సాయం చేయక, చదివి పిల్లలకి జీతం లేక ఎట్లా బతకాల? ఎప్పటి నుండి ఉంటున్నావు ఇక్కడ నిజామాబాద్? నిజామాబాద్లో 20 సంవత్సరాలు. మరి డబల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం చదువు ఉన్నది, ఏదో పని చేసి బతుకుతారు. ఎవరు గెలుస్తారు ఇక్కడ మరి? ఎవరు? టీఆర్ఎస్ గెలుస్తుందా మళ్ళీ? కేసీఆర్ గెలుస్తాడా మళ్ళీ సీఎం? ఎవరు గెలుస్తారు? దేవుడి చేతిలో ఉన్నాయి, మనిషి చేతిలో లేవు. ఇవాళ నువ్వు ఓటు ఈడేస్తున్నావా మహారాష్ట్రలో వేస్తున్నావా? మహారాష్ట్రలో వేస్తే వీళ్ళకే, ఈడ వేస్తే వీళ్ళకే. ఈడ ఎవరికి వేస్తావు మరి? కారుకి వేస్తావా, చేతికి వేస్తావా, కమలంకి వేస్తావా? కమలంకే వేస్తానమ్మా ఇప్పుడు. నమస్తే తాత, మీ పేరు? పోషెట్టి. కోసెట్టేడా ఊరు? ఈ నగర ఈయన లోకల్లోనే ఉంటారా? ఎట్లా ఉంది మరి? ఎమ్మెల్యే మంచి చేసిండు ఇక్కడ డెవలప్మెంట్? పింఛన్ ఇస్తున్నాడు, చేస్తున్నాడు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ అందరికి? ఇటు మాకు దిక్కు లేదు, ఈయన నగరం లేదు. ఇక్కడ ఊరోళ్ళకి ఏమైనా రైతు బంధు అన్ని పడుతున్నాయి అంటారా? ఏమమ్మా నేను తిరిగా పింఛన్ ఇస్తున్నారు. మళ్ళీ వేస్తావా ఎమ్మెల్యేకి? మళ్ళీ ఓటేస్తావా? ఏ భగవంతుడు చేస్తావు, ఏమవుతుంది చేస్తావు. భగవంతుడు అదే గెలుస్తాడా? సీఎంగా గెలుస్తాడా మళ్ళీ? నాకు నా చేతుడు అనిపిస్తుందా లేదా? అందరు మాట్లాడుకుంటారు కదా ఇట్లా. ఏం మాట్లాడలేదు, మూడోసారి సీఎం మూడు మాట్లాడలేదు. ఎవరు గెలుస్తారు మరి? ఈశ్వరుడు ఈశ్వరుడు. ఇంతకన్నా ఎక్కడ నువ్వు మాత్రం వేస్తావు?